కార్తీక మాసం అంటే మనం శివుడికి అలాగే విష్ణుమూర్తికి పూజలు చేస్తుంటాం. శివకేశవుల మాసమే ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో సాధారణంగా మనం దీపానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంటాం. అయితే దీపం గనక పెడితే అది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుందని మనం ప్రగాఢంగా నమ్ముతాం. మన పురాణాలు, ఇతిహాసాలు కూడా అవే చెప్తున్నాయి. అయితే చాలామంది కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కానీ, ఏకాదశిన కానీ, లేకపోతే పౌర్ణమి రోజున కానీ, ఏ రోజంటే ఆ రోజు వాళ్ళకి ఎంతో పవిత్రంగా అనిపించి, ఎంతో గొప్పగా, నమ్మకంగా అనిపించిన రోజుల్లో ఉపవాసాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉపవాసం చెయ్యాలని ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లో, లేకపోతే మరే ఇతర కారణాల వల్లో ఉపవాసం చేయలేని వాళ్ళు ఉసిరికాయలతో నేనిప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా చేసినట్టయితే సాక్షాత్తు ఆ శివకేశవుణ్ణి మనం మన చేతులతో పూజించినట్టే. మరి అది ఏం చేయాలి అనేది కనుక చూస్తే, ఉపవాసం చెయ్యలేని వాళ్ళు ఏ రోజైనా సరే, కార్తీక మాసం అంటే ప్రతిరోజు పండగని లేదా ప్రతిరోజు పరమ పవిత్రమైన ఆ శివుడు లేదా విష్ణుమూర్తి రోజున్నే మనం కార్తీక మాసంలాగా పూజిస్తుంటాం. ఓకే. అయితే ఇక ఉసిరికాయలతో మనం ఏం చేయాలి అంటే, సాధారణంగా ఉసిరి చెట్టు భాగంలో ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఉంటాడు. ఉసిరి చెట్టు పైన విష్ణుమూర్తి ఉంటాడు. సాధారణంగా ఉసిరి చెట్టు పైన విష్ణుమూర్తి కొలువై ఉంటాడని మనం ఎప్పటినుంచో నమ్ముతూ ఉంటాం. అందుకనే మనం ఏం చేయాలి అంటే, ఉసిరి చెట్టు కింద కానీ, లేదంటే రావి చెట్టు కింద కానీ దీపం పెట్టాలి. ఉసిరి చెట్టు కింద మామూలుగా ఆవు నేతితో దీపం పెట్టి, ఉసిరి చెట్టు కింద మనం దేవుని ప్రసాదం కానీ, లేదంటే ఏదైనా భోజనం కానీ చేయాలి. సాధారణంగా మనకి వనభోజనాలన్నా కూడా ఉసిరి చెట్టు కిందే భోజనాలు అవి ఏర్పాటు చేస్తుంటారు. అది ఎందుకు అంటే, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయి కాబట్టే వనభోజనాలు ఉసిరి చెట్టు కింద తింటాం. ఇలా కాకుండా రావి చెట్టు కింద ఉసిరి దీపాలను పెట్టి అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధంతో పూజించి, అంటే ఆ పరమేశ్వరుణ్ణే ఆ దీపంలో మనం చూసుకున్నట్టయితే ఉపవాసం చేయకపోయినప్పటికీ కూడా ఉపవాసం కన్నా ఎక్కువ ఫలితం అయితే లభిస్తుంది. అయితే ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఉసిరికాయలని కొద్దిగా గుంటలాగా చేసుకోవాలి. తొడిమ తీసేసి దానిలో కొద్దిగా ఆవు నెయ్యి పోయాలి. పోసి ఒత్తి వేసి చక్కగా వెలిగించాలి. అయితే ఆ ఉసిరికాయల్ని 2 తమలపాకుల కింద పెట్టాలి. తమలపాకుల కిందే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మనం ఉసిరికాయలకు చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టి, అలాగే అక్షింతలు వేసి, చక్కగా పువ్వులతో అలంకరించి, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనం 11 సార్లు కనీసం జపించాలి. అయితే 21 నామాలు ఉంటాయన్నమాట. ఆ నామాలు చదివితే చాలా మంచిది. ఆ నామాల్ని గనుక మీకు కావాలి అనుకుంటే, మనం షార్ట్ రూపంలో కానీ, పీడిఎఫ్ రూపంలో కానీ కింద కామెంట్ సెక్షన్‌లో కానీ పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఆ 21 నామాలు కావాలనుకుంటే మాత్రం కింద ప్లీజ్ సెండ్ నామాలు అని కానీ, లేకపోతే యెస్ అని కానీ పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మేము ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మేము మీకు పంచుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.